చాలామంది జీవితాంతం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో మూత్రంలో మంటతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, సతమతం అవుతూ ఉంటారు. లోపల మనల్ని కొంగదీసే ఇలాంటి అనారోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఎలాంటి పరిష్కారం చూపించారు? మూత్రపిండాల్లో రాళ్ళు, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, ఇలాంటి సందర్భాలలో మంచి గంధంతో తయారయ్యే చందనాసం ఎందుకు ప్రభావవంతంగా పనిచేస్తుంది? వేల సంవత్సరాల నాటి మన వైద్యశాస్త్రం, ఆయుర్వేదం అంతూ పొంతూ లేని ఇలాంటి ఆరోగ్య సమస్యలకు గురించి ఎలాంటి పరిష్కారాలు చెప్పింది? ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం చందనాసం ఏ దోషాన్ని శాంతపరుస్తుంది? పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో చందనాసం ఎలా సహాయపడుతుంది? ఇలాంటి ఎన్నిటికో సమాధానాల్ని మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రాత్రింబవళ్ళు వెంటాడే అసౌకర్యం, బయటపడలేని బాధ, దేనికి తోచని నిస్సత్తువ, శరీరంలో ఏదో తెలియని అలజడి, ఇవన్నీ అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి. ప్రశాంతత కరువై, నిద్ర పట్టక, ఏ పని మీద శ్రద్ధ నిలపలేక జీవితమే భారంగా అనిపిస్తుంది. మన శరీరం నిజానికి ఒక అద్భుతమైన యంత్రం. అందులో చిన్న తేడా వచ్చినా దాని ప్రభావం మన దైనందిన జీవితం పైన తీవ్రంగా పడుతుంది. ముఖ్యంగా లోపల జరిగేటటువంటి ప్రక్రియలు సవ్యంగా లేదో అనుకోండి, అది కనిపించని బాధలాగా వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో మనం అద్భుతమైనటువంటి ఒక ఔషధం గురించి తెలుసుకోబోతున్నాం. కనిపించని బాధలకు ఒక దివ్య ఔషధం ఈ చందనాసం. దీని గురించి తెలుసుకోబోతున్నాం. మన ప్రాచీన గ్రంథాలలో, చరిత్ర పుటలలో ఆరోగ్యం పరమ భాగ్యం అని చెప్పారు. ఆయుర్వేదం కేవలం వ్యాధుల్ని నయం చేయటమే కాదు, శరీరాన్ని, మనసుని సమతుల్యం చేయటంలో ఇది సహాయపడుతుంది. ఇది వేల సంవత్సరాల క్రితం మన ఋషులు, ఆచార్యులు ప్రకృతిని పరిశీలించి మూలికల శక్తిని గుర్తుపట్టి మానవ శరీర తత్వాన్ని అధ్యయనం చేసి రూపొందించినటువంటి అద్భుతమైన విజ్ఞానం. ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమస్యకు ప్రకృతిలోనే పరిష్కారం ఉంటుంది అంటుంది ఆయుర్వేదం. అదే కోవలో మూత్ర సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులకి ఒక దివ్య ఔషధాన్ని అందించింది. దీని శక్తి ఎంతో గొప్పది, ఫలితాలు ఎంతో అద్భుతం. దీని తయారీ, గుణాలు, ఉపయోగాల గురించి వింటే మీరు పొందేటటువంటి ఆనందం మాటలకు అందంది. తెలుసుకుంటే మీరు ధన్యోస్మి అనుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఔషధం తయారీ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా ప్రధాన పదార్థాలు, అలాగే ప్రత్యేకతలు, వీటి గురించి తెలుసుకోవాలి. ఈ అద్భుతమైన ఆయుర్వేద ఔషధం తయారీలో ఎన్నో విలువైన మూలికలు, పదార్థాలు వాడతాం. ముఖ్యంగా తెల్ల చందనం అంటే వైట్ శాండల్వుడ్ని వాడతాం, శాంటారం ఆల్బమ్. అలాగే ఇంకా ముఖ్యంగా నాగకేశరాలను వాడతాం, సైపరస్ రోటండస్. ఇంకా గంభారి అంటే పెగ్గుమ్ముడిని వాడతాం, జిమ్నిమా. అలాగే నీలి కలువ పువ్వుని వాడతాం. ఇంకా ముఖ్యంగా ఇలాంటి అనేక ప్రధానమైనటువంటి పదార్థాలను దీని తయారీకి వాడతాం. మొత్తం కలిపి 1 కాదు 2 కాదు 20 రకాలకు పైగా దినుసుల్ని ప్రత్యేకమైన పద్ధతిలో దీంట్లో కలుపుతారు. ఇది ఆస్వారిష్టాల గ్రూప్కి సంబంధించింది. అంటే మూలికల్ని కిణ్వనం అంటే ఏమిటి, ఫర్మెంటేషన్ ద్వారా తయారు చేసేటువంటి ఒక ద్రవ రూప ఔషధ విభాగానికి సంబంధించింది ఇది. అంటే ఇది మనకి ఒక లిక్విడ్ ఫామ్లో దీన్ని మనకి డిస్పెన్స్ చేస్తారు. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. దీని ఔషధ చర్యలు అంటే ఫార్మకలాజికల్ యాక్షన్స్, శరీరంలో దాగున్న సూక్ష్మ జీవులతోటి అంటే మైక్రోబ్స్ తోటి పోరాడేటువంటి శక్తి ఈ ఔషధానికి ఉంది. దీనివల్ల మూత్రనాళాల తాలూకు అంటువ్యాధులు అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఇది సహాయపడుతుంది. అలాగే దీనికి లిథోట్రిప్టిక్ యాక్షన్ ఉంటుంది. అంటే రాళ్ళను కరిగించే స్వభావం దీనికి ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో, అలాగే మూత్రాశయంలో ఏర్పడినటువంటి రాళ్ళని కరిగించి బయటికి పంపించేస్తుంది. అయితే ఇది ఒక్కటే వాడినప్పుడు కంటే కూడా దీన్ని కాంబినేషన్స్లో వాడితే, ఇతర మూలికలతో వాడితే అప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇది చూపిస్తుంది. రకరకాల సమస్యలను తగ్గించడానికి ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. దీని ఔషధ గుణాలు అంటే మెడిసినల్ ప్రాపర్టీస్, ఇవి మీరు తెలుసుకోవాలి. ఈ ఔషధానికి నిజానికి అనేక వైద్యపరమైన గుణాలు ఉన్నాయి. ఉదాహరణకు యాంటీ మైక్రోబియల్గా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా ఇది పనిచేస్తుంది. అలాగే ఇది రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది అంటే యాంటీ లిథియాటిక్గా. అలాగే లిథోట్రిప్టిక్గా అంటే రాళ్ళని బ్రేక్ చేయడానికి ఇది సహాయపడుతుంది. అన్నిటికీ మించి డయూటిక్గా పనిచేసి మూత్రాన్ని పెంచుతుంది ఇది.
అలాగే యాంటాక్సిడెంట్ గుణాలు కూడా దీనికి ఉన్నాయి. శరీరానికి హాని కలిగించే పదార్థాలను ఇది తగ్గిస్తుంది. అలాగే యాంటీ అల్సరోజెనిక్ యాక్షన్ ఉంటుంది, అంటే పుండ్లు ఏర్పడకుండా ఇది నిరోధిస్తుంది. అలాగే కార్డియో ప్రొటెక్టివ్ యాక్షన్ కూడా దీనికి ఉంది, అంటే గుండెని రక్షిస్తుంది ఇది. ఇంకా ముఖ్యంగా యాంటీ గౌట్ ప్రాపర్టీ దీనికి ఉంది, అంటే గౌట్ వ్యాధిని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. సరే, మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే దీని ఉపయోగాలు అలాగే ఔషధ ప్రయోజనాలు వీటిని మనం తెలుసుకోవాలి. ఈ ఔషధం ప్రధానంగా మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రనాళాలపైన తన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మూత్ర విసర్జనలో మంట కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే మూత్రం దుర్వాసనతో వస్తూ ఉంటుంది. శరీరం ఏమో లోపల వేడిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పిత్త లక్షణాలు. ఇలాంటి పిత్త లక్షణాలు ఉన్నప్పుడు ఇది అద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది. రకరకాల సమస్యలకు మరి ఈ ఔషధాన్ని ఇండివిజువల్గా ఎలా వాడుకోవచ్చు, ఈ వాడాల్సిన పద్ధతులు ఏమిటి, ఇది తెలుసుకుందాం. మెయిన్గా మనం చెప్పుకుంది ఇది బేసిక్గా దేంట్లో యూజ్ఫుల్గా ఉంటుంది అంటే మూత్రనాళాల తాలూకు ఈ అంటువ్యాధులు, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అలాగే పయూరియా, ఇలాంటి సందర్భాల్లో ఇది యూజ్ అవుతుంది. అంటే దీనికి యాంటీమైక్రోబియల్ గుణాలు ఉన్నాయనుకున్నాం కదా, ఇది అనేక రకాల బ్యాక్టీరియా తాలూకు ఆ సంక్రమణలకి, అంటే ఆ ఇన్ఫెక్షన్కి వ్యతిరేకంగా పోరాడేటువంటి నేచర్ని కలిగి ఉంటుంది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మూత్రనాళాల తాలూకు అంటువ్యాధులు, మూత్రంలో చీము ఉన్నప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఆ సమస్య పెరగకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. దీనికి బ్యాక్టీరియోస్టాటిక్ చర్య ఉంది, అంటే బ్యాక్టీరియోస్టాటిక్ యాక్షన్ ఉంటుంది, అంటే బ్యాక్టీరియా పెరుగుదలని ఆపే స్వభావం ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉంటుంది. చందనాదివటి, అలాగే వంగభస్మం, చంద్రప్రభావటి, గుడుచాది కషాయం, ఇలాంటి కాంబినేషన్స్లో దీన్ని వాడితే ఎఫెక్టివ్గా ఉంటుంది. చందనాదివటి అనేది మళ్ళీ మంచి గంధంతో తయారయ్యే ఒక మెడిసిన్. వంగభస్మం అది యూరినరీ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. చంద్రప్రభావటి కూడా ఈ శిలాజిత్ ఇలాంటి వాటితో తయారవుతుంది. గుడుచాది కషాయం మీకు తెలిసిందే, తిప్పతీ గురించి తయారవుతుంది. ఇలాంటి ఇతర మందులతోటి దీన్ని కలిపి వాడినప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే అసలైన యూజు ఈ సమ్మర్లో దీనికి ఒకటి ఉంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ళు తయారయ్యే నేచర్ని కంట్రోల్ చేస్తుంది. అంటే కిడ్నీ స్టోన్స్లో ఇది రీనరీ క్యాలిక్యులైలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ ఔషధం ప్రధానంగా పిత్తాన్ని శాంతపరుస్తుంది. కాబట్టి అధిక పిత్తం వల్ల ఏర్పడేటువంటి ఆ మూత్రపిండాల రాళ్ళకి, అలాగే యూరిక్ యాసిడ్ స్టోన్స్కి, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్కి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలాంటి రాళ్ళల్లో ఇది వాటిని కరిగించడం ద్వారా ఇది పనిచేస్తుంది. అలాగే దీని కాంబినేషన్లో వాడితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఉదాహరణకు హజ్రూల్ యహూద్ భస్మం అని, దీన్ని సంగే యహూద్ భస్మం, సంగే జహారాత్ భస్మం ఇలాంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఇలాంటి దీంతో కలిపి, అలాగే గోక్షరాది గుగ్గులు లేకపోతే చంద్రప్రభావటి ఇలాంటి వాటితోటి ఔషధాలతో కలిపి వాడారనుకోండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాం, క్రానిక్గా ఈ దీర్ఘకాలపు మూత్రపిండాల వైఫల్యం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది పనిచేస్తుంది. చంద్రప్రభావటి, అవిపత్తికర చూర్ణం వీటితో పాటుగా ఈ చందనవాసవాన్ని వాడినప్పుడు సీరం క్రియాటిన్, అలాగే యూరియా లెవెల్స్, బ్లడ్ యూరియా లెవెల్స్, ఇలాంటివి మెయిన్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇలాంటి వాటి స్థాయి తగ్గుతుంది. ఇది ప్రాక్టికల్గా మనం చూస్తూ ఉంటాం. ఈ కలయిక వ్యాధి తాలూకు తీవ్రతరం కాకుండా ఇది ఆపడానికి ఇది సహాయపడుతుంది. అలాగే కొన్ని సంవత్సరాల వరకు కూడా డిసీజ్ ముందుకెళ్లకుండా ప్రివెంట్ చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. మూత్రంలో మంట, మూత్రంలో దుర్వాసన రావటం, చేతులు కాళ్ళల్లో వేడి, ఇలాగ పిత్త లక్షణాలు ఉన్నప్పుడు ఈ ఔషధం అనేది, చందనాశ్వం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మెడిసిన్స్ కాంబినేషన్స్ తోటి వాడినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే ఒకవేళ రోగికి కడుపు నొప్పి, అబ్డామినల్ పెయిన్ కానీ లేకపోతే టెండర్నెస్ కానీ ఉందనుకోండి, అప్పుడు అవిపత్తికర చూర్ణాన్ని వాడకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఇంకొక మేజర్ యూజ్ దీనికి ఒకటి ఉంది, ఇది పయోస్పర్మియా. అలాగే కొంతమందికి యూరిన్లో స్పర్మ్ పోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రజిత భస్మం, అలాగే దీన్ని రౌప్య భస్మం అని కూడా అంటారు. చంద్రప్రభావటి, త్రిఫల చూర్ణం వీటితో పాటుగా ఈ చందనాశ్వాన్ని వాడాల్సి ఉంటుంది ఇలాంటి సందర్భాలలో. అప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వైద్య పర్యవేక్షణలో ఇది వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది వీర్యంలో చీమును తగ్గిస్తుంది. అలాగే పురుషుల సంతానోత్పత్తిని కూడా, అంటే మేల్ ఫర్టిలిటీ ఛాన్సెస్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇలాగ ఈ కాంబినేషన్లో దీన్ని వాడాల్సి ఉంటుంది. ఒకవేళ రోగికి వాతం లేదా కఫ లక్షణాలు ఉంటే అప్పుడు ఈ ఔషధానికి బదులుగా దశమూలారిష్టం అనే దాన్ని వాడాల్సి ఉంటుంది. ఇది ఆ పరిస్థితిని బట్టి మార్చాల్సినటువంటి ఒక పద్ధతి. ఇది వైద్య పర్యవేక్షణలో జరగాలి. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, మరి దీన్ని ఎలా వాడాలి అని. అంటే దీని వాడకం కానీ, దీని మోతాదు కానీ ఇది తెలుసుకోవడం ముఖ్యం. మామూలుగా ఈ ఔషధాన్ని వాడాల్సిన సాధారణ మోతాదు ఎలా అంటే, పిల్లలు అనుకోండి, చిల్డ్రన్ అంటే 5 నుంచి 10 మిల్లీ లీటర్లు, అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు రోజుకి 2 సార్లు వాడాల్సి ఉంటుంది.
పెద్దవాళ్ళు అనుకోండి 10 నుంచి 20 మిల్లీలీటర్ అంటే 2 టీ స్పూన్ నుంచి 4 టీ స్పూన్ వరకు రోజుకి 2 సార్లు వాడాల్సి ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎంత వాడచ్చు, గరిష్ట మోతాదు ఎంత అంటే రోజుకి 60 ml వరకు దీన్ని డివైడెడ్ డోసెస్లో తీసుకోవచ్చు. ప్రతిసారి కూడా ఔషధం తీసుకున్నప్పుడు ఈక్వల్ ప్రపోర్షన్స్లో అంటే అంతే మొత్తంలో నీటిని కలుపుకొని తాగాలి. ఔషధం తీసుకోవడానికి బెస్ట్ టైం ఏమిటి అంటే భోజనం చేసిన వెంటనే బెస్ట్ అని. అయితే చాలామందికి మరొక డౌట్ వస్తూ ఉంటుంది, సేఫ్టీ అంటే దీని భద్రత ఏమిటి, భద్రతా సమాచారం. పెద్దలకి మనం చెప్పుకున్నామే, ఈ మోతాదులో వైద్య పర్యవేక్షణలో ఈ ఔషధాన్ని తీసుకున్నప్పుడు సాధారణంగా కంప్లీట్గా ఇది సురక్షితమైంది కిందనే కన్సిడర్ చేస్తాం. గర్భధారణ టైంలో అలాగే పాలిచ్చే టైంలో మాత్రం ఈ ఔషధం గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి అధ్యయనాలు జరగలేదు కాబట్టి ఆ టైంలో ఆ తీవ్రతను బట్టి, సమస్య తీవ్రతను బట్టి డాక్టర్ డిసైడ్ చేసి దీన్ని ఇవ్వచ్చు. అంటే దీంట్లో పదార్థాలను విశ్లేషించినప్పుడు చాలా వరకు ఈ పదార్థాలు ప్రెగ్నెన్సీ టైంలో కూడా సేఫెస్ట్ అని మనకి తెలుస్తూనే ఉంటుంది. కాకపోతే అది డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం అనేది అవసరం. ఏ వ్యాధిగ్రస్తులైనా సరే వేరే ఏదైనా సంస్థ పోరాడుతున్నప్పుడు ఒకవేళ ఏదైనా దోషం ఎక్కువ ఉంటే అప్పుడు వైద్య సలహాతో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మరి దీనికి సంబంధించి దుష్ప్రభావాలు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మెడిసిన్ వాడేటప్పుడు దాని పూర్వపరాలు అన్నీ తెలుసుకోవాలి కదా. మామూలుగా ఈ ఔషధం వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు నమోదైనట్టుగా ఇంతవరకు నివేదికలు లేవు. అంటే ఇది కంప్లీట్గా సేఫ్ అని, ఇది సంతోషకరమైన విషయం. అయితే చాలామందికి దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఈ గర్భధారణ సమయంలో లేదా ఈ పాలిచ్చే తల్లులు ఈ ఔషధాన్ని వాడచ్చా అని అడుగుతూ ఉంటారు. చెప్పుకున్నాం కదా ఇప్పుడే, గర్భధారణ టైంలో కానీ పాలిచ్చే తల్లులు కానీ నిజానికి ఈ ఔషధాన్ని వాడటంలో ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ దీనిపైన స్టడీస్ జరగలేదు. కాబట్టి ఒకవేళ వాడాల్సిన పరిస్థితి తీవ్రంగా ఉంటే వైద్య పర్యవేక్షణలో దీన్ని వాడుకోవచ్చు. అలాగే చాలామంది అడిగే మరొక ప్రశ్న ఏమిటంటే డయాబెటీస్, అంటే ఈ మధుమేహం ఉన్నప్పుడు ఈ ఔషధాన్ని వాడచ్చా అని. ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే ఈ ఔషధంలో ఫర్మెంటేషన్ ప్రక్రియ జరుగుతుంది, అంటే ఆల్కహాల్ రిలీజ్ అవుతుంది. అలాగే ఫర్మెంట్ అవడానికి ఆ బెల్లాన్ని, గుడాన్ని వాడతాం. కాబట్టి డయాబెటీస్ ఉన్నప్పుడు ఇది చాలా అల్ప మోతాదులో ఉంటుంది, కానీ అదైనా సరే అప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను టెస్ట్ చేయించుకొని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ క్రమం తప్పకుండా చూసుకుంటూ ఈ ఔషధాన్ని వాడాల్సి ఉంటుంది. ఏమాత్రం పెరుగుతున్నా కానీ వాళ్ళు దీనికి సెన్సిటివ్గా ఉన్నారని అర్థం. మామూలుగా అయితే ఇది అంతగా డయాబెటిక్స్కి వ్యతిరేక ప్రభావాన్ని చూపించదనే తేలింది. ఏదేమైనా వైద్య సలహాతో దీన్ని తీసుకోవచ్చు. అయితే ఈ ఔషధం వాడటానికి ఇంకా ఏదైనా కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయా అనేది కొంతమంది అడుగుతూ ఉంటారు. ఈ ఔషధానికి నిజానికి స్పష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి నిషేధాలు అంటూ ఏమీ లేవు. అయినప్పటికీ ఏదైనా ఒక డిసీజ్ తోటి పోరాడుతూ ఉంటే లేదా ఏదైనా కండిషన్ తోటి ఉంటే వైద్య సలహాతో వాడుకోవటం మంచిది. ఈ చందనాసం గురించి ఇంతటి చక్కటి విశేషాలు ఉన్నాయి. ఈ చందనాసం మూత్ర సంబంధిత సమస్యలకు, కిడ్నీ వ్యాధులకి ఒక అద్భుతమైన పరిష్కారం. దీని గుణాలు, ప్రయోజనాలు చాలా అమేజింగ్గా ఉంటున్నాయి. ఆరోగ్యం మహాభాగ్యం అంటాం కదా, మన శరీరం నిజానికి ఒక అపురూపమైనటువంటి వరం. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది మందే. చిన్న చిన్న సమస్యలను నెగ్లెక్ట్ చేశారనుకోండి, అవి పెరుగుతాయి, పెద్ద అవుతాయి, జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి, కష్టతరం చేస్తాయి. కనిపించని బాధలు మనసుని కూడా పీడిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మన పూర్వీకుల జ్ఞానం, ఆయుర్వేదం లాంటి గొప్ప శాస్త్రాలు మనకి దారి చూపిస్తాయి. కాబట్టి ఈ చందనాసవాన్ని మీరు వాడుకొని ఈ జీవితాంతం బాధించేటటువంటి క్రానిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అలాగే బర్నింగ్ యూరినేషన్, ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. జై కిసాన్, జై జవాన్, జై భారత్. శుభం.